భద్రాద్రి జిల్లా మణుగూరులోని కిన్నెర కళ్యాణ మండపంలో పిఆర్ఎస్ ఆధ్వర్యంలో నల్గొండ పట్టభద్రుల ఎన్నికల సన్నాహక సమావేశం జరిగింది. ఇక జిల్లా పిఆర్ఎస్ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే రేఖా కాంతారావు ఆధ్వర్యంలో సన్నాహక సమావేశం నిర్వహించారు. రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికలకు ఎలా పనిచేయాలో పార్టీ శ్రేణులకు రేఖా దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో ప్రవేశించే గలం పిఆర్ఎస్ పార్టీకే ఉందని అన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న మరో నయీం అని, అలాంటి వ్యక్తికి ఓటు వేస్తే అధోగతి పాలవుతామని విద్యావంతులు ఆలోచించేసి ఓటు వేయాలని రేఖా కాంతారావు పిలుపునిచ్చారు. ఎవరైతే గ్రాడ్యుయేట్స్ తరఫున మరి గొంతు ముప్పి మాట్లాడాలంటే నిస్వార్థమైనటువంటి రాజేష్ రెడ్డి గారిని గెలిపించాలి అని చెప్పేసి మీరు అడగడం. రెండవది ఏంటంటే ఇక మన తీర్మాన్ చార్మాన్ ఏమంటారు, బ్లాక్ మెయిల్ చేయడమే, అందరి బ్లాక్ మెయిల్ చేయడమే, బ్లాక్ మెయిల్ చేసి ధనారెడ్డిగా పని నల్గొండ మరో నయీం అవుతా ఉన్నాము. మరి ఆయన్ని గెలిపిస్తే మాకే ఇబ్బంది అవుతుందని చెప్పేసి నల్గొండ కాంగ్రెస్ లీడర్లే వ్యతిరేకిస్తా ఉన్నాం బాగా. ఎందుకంటే ఇంకొక నయీం అవుతాడు, మనందరం ఇష్టం వచ్చినట్టు టికెట్లు ఆలోచనలు మరి మన పార్టీ అదసారా టికెట్ ఇచ్చింది కానీ మనం మొత్తానికి చేయొద్దని వాళ్ళే ఉంటా ఉన్నారు. మరి ఇటువంటి తరుణంలో మరి నయీం మనం గెలిపిస్తే ఇక మరి మన 3 జిల్లాల సంగతి ఏమైందో చూడాలి. ₹1 జీతాన్ని వదులుకొని